చాలా అరాచకంగా ఘోరంగా మీరు తమ్నైల్స్ పెడుతున్నారు. దయచేసి చెప్తున్నా మీకు వద్దు ప్లీజ్. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లని, గిరిజన ఆడపిల్లని, గిరిజన కమ్యూనిటీ నుంచి వచ్చినా నేను. ఓకే, నా ముఖం చూడాలే మీరు, ఇట్లా కాదు. మీరు ఏమన్నా తప్పు ఉంటే మీరు ఎక్కడికన్నా పిలవండి, నేను సిద్ధం, నేను వస్తా. ఎక్కడికన్నా పిలవండి. నేను నిజంగా ఈ మైక్రో ఫైనాన్స్ అనేటువంటి ఈ మ్యాటర్ లో నా ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే నన్ను ఎక్కడికన్నా దేనికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడికైనా రావడానికి ఓకే. నేను ఏంటంటే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది, చాలా జాలి అనిపిస్తుంది. వాళ్ళ పక్షాన నేను ఉంటాను. నీకు ఈ సుబ్బు ఎవరైతే ఉన్నాడో అడ్వకేట్, ఆయన వాళ్ళ తరపున నువ్వు ప్రశ్నించు, వాళ్ళ న్యాయం చేయి. వాళ్ళ తరపున నువ్వు ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళని అడుగు. ఫేమస్ కేవలం ఫేమస్ అండి. మీరు ముందు వీడియోలు కూడా చూడొచ్చు ఆయనవి. నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి, ఆయన భరతనాట్యం డాన్సర్ బేసికలీ. నేను బిగ్ బాస్ కి వెళ్ళి అడ్వకేట్స్ ఎవరన్నా మీడియాల చుట్టూ చిన్న మన అన్ని చుట్టూ తిరుగుతా ఉంటారా అండి? చెప్పండి, తిరుగుతా ఉంటారా? ఫేమస్ అవ్వడం కోసం ఆయన ఇదంతా నన్ను డిఫేమ్ చేస్తున్నారండి, అంతే. ఇంకేమీ లేదు ఇందులో, వేరే ముచ్చటే లేదండి. నా ఒక వీడియోలో అయితే, ఒక ఇంటర్వ్యూలో అయితే నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, పిలిస్తే నేను పోతాను, శ్రీముఖి అంటే చాలా క్రష్ అని కూడా చెప్పడం కూడా జరిగింది.